నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ప్రతిపక్షాలైతే మాత్రం పెద్ద ఎత్తున ఈ యొక్క ఎస్ఐఆర్ ప్రక్రియ విషయంలో మాత్రం అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి? అలాగే కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డాక్టర్ రియాజ్ సార్ ఉన్నారు, గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్. సార్ నమస్తే సార్. సతీష్ గారు, మీకు దిశ వీక్షకులకు ప్రేక్షకులకు నమస్కారం. సార్, ఎస్ఐఆర్ అనేది ఒక ఈసీ పరిధిలోకి అంశం. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే తీసుకొచ్చింది. కానీ ఈ యొక్క ఎస్ఐఆర్ను ఎందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది, వ్యతిరేకిస్తుంది, రకరకాల ఆరోపణలు కూడా చేస్తుంది? సతీష్ గారు, గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు హ్మ్. రీసెంట్గా విదేశాలకు వెళ్ళినప్పుడు ఒక ప్రకటన చేశారు. ఓకే. ప్రపంచంలోనే భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలన్నీ భారతదేశాన్ని అనుసరించాలని ప్రకటన చేశారు. గొప్ప ప్రకటన. నిజంగా భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య దేశంగా మనం భావించినప్పుడు ఓటు హక్కును అందరికీ కల్పించే ప్రయత్నం చేయాలి. ఓటును వేసే సౌకర్యాల్ని అందరికీ అందజేసే ప్రయత్నం చేయాలి. కానీ ఓటర్లను తొలగించే ప్రయత్నం చేసి ప్రజాస్వామ్యంలో ఓటు వేసే ఆక్సిజన్ లాంటి ఒక హక్కును ప్రజలకు దూరం చేసే ప్రయత్నం చేయడం అనేది సరైనది కాదు. నేను కాంగ్రెస్ పార్టీలో మాస్టర్ ట్రైనర్ సర్ అనే ద్వారా ఓట్లు తొలగించబడకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం మీద మా ఏజెంట్లకు చెప్పే మాస్టర్ ట్రైనర్లు నేను ఒకరిని. ఓకే. మొత్తం సర్ మీద నేను చాలా జాగ్రత్తగా అధ్యయనం చేశాను సార్. అయితే గతంలో సర్కి సంబంధించిన ప్రక్రియలు 10 సార్లు జరిగాయి. అందులో మేజర్ 2002 అప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. కానీ ప్రతి సందర్భంలో ఇది 10 సందర్భాల్లో కూడా కోల్పోయిన ఓట్లను ప్రజలకిచ్చి ఓటర్ల శాతాన్ని పెంచే ప్రయత్నమే చేసింది. ఓహో, ఆ రకంగా అప్పుడు స్టార్ట్ అయింది. కానీ ఈరోజు ఏమైపోయిందంటే ఉన్న ఓట్లను తొలగించే ప్రయత్నం జరిగింది. ఇందులో 4 ప్రమాదకరమైన ధోరణులు ఉన్నాయి. అందులో కొన్ని ఆహ్వానించదగ్గవి ఉన్నాయి. కానీ వాటిని ఏ రూపంలో వాడతారనేదే మనకు చాలా కీలకమైన ప్రశ్న. ఏ అంటే ఆబ్సెంట్. అంటే ఈ సర్కు సంబంధించిన బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్, అంటే గవర్నమెంట్కి సంబంధించిన అధికారి. వారు అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, టీచర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏ అంటే ఆ ఇంటికి తాళం ఉండి ఎవరు లేకుంటే ఏ అని రాస్తారంటే ఆబ్సెంట్. నిజానికి వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బయటికి పోవచ్చు, హాస్పిటల్ పోవచ్చు, వలస కూలీగా అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, బతుకుదెరువు కోసం హైదరాబాద్ రావచ్చు, బతుకుదెరువు కోసం అమెరికా పోవచ్చు, గల్ఫ్ దేశాలకు పోవచ్చు. ఇంటికి తాళం ఉండి ఇంట్లో ఎవరు కనబడకుండా ఏ అని రాస్తే ఇక వారు ఓటును పోయినట్టే. ఓటు పోవడం ద్వారా పౌరసత్వానికే ఈ రోజు ప్రమాదం ఏర్పడినట్టే. ఆబ్సెంట్ అని పడితే ఓటు పోయినట్టే. ఎందుకంటే నాకు సరైన దాన్ని ఒక 20 సార్లు చదివాను, 30 మీటింగ్లలో మాట్లాడినాను దాని గురించి. రెండోది మనకు ఎస్ అంటే షిఫ్టింగ్. ఉదాహరణకు హైదరాబాద్ నగరం ఉంది సార్. ఇందులో దాదాపుగా 70% మందికి సొంత ఇల్లు ఉండవు. ఈయన విద్యానగర్లో ఉంటాడు, అక్కడ ఇల్లు నచ్చకుంటే అక్కడ నుంచి నల్లకుంట పోతాడు, నల్లకుంటలో ఇల్లు నచ్చకుంటే యాకుత్పురా పోతాడు. అప్పుడు ఈయన మొట్టమొదటిసారి ఓటు వేసుకున్నప్పుడు ఈయన ఎక్కడ ఉంటాడు? విద్యానగర్లో ఉంటాడు. విద్యానగర్ ఇంట్లో అనగానే ఈయన ఉండడు. వెంటనే ఆయన పక్కన ఏం రాస్తారంటే ఎస్ అని రాస్తారంటే షిఫ్టింగ్. ఆయన ఎక్కడో వెతికే ప్రయత్నం చేయరు, ఆయన ఓటు పోయినట్టే. మూడోది డెత్. చనిపోయిన వాళ్ళ పట్ల జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సరే, డెత్ అనేది దాని మీద తీసేసే అవకాశం ఉంటుంది. నాలుగోది డూప్లికేట్ అంటే ఒకరికి 2-3 చోట్లలో ఓటు ఉంటుంది. ఆంధ్రాలో ఓటేస్తాడు, తెలంగాణలో ఓటేస్తాడు. సిస్టంలో ఉంటుంది కాబట్టి డూప్లికేట్ ఓటు పోతుంటుంది. అంటే మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ ఉన్నాయి, నేనేం కాదనట్లేదు. సరైన ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు, మళ్ళీ కూడా చెప్తున్నాను. కానీ ఈ సరైన ప్రక్రియను ముందర పెట్టి చిన్న స్పెల్లింగ్లో లోపం ఉన్న, ఉదాహరణకు 2002లో అతని స్పెల్లింగ్లో MOHA అని ఉంటుంది అనుకుందాం మనం. 2024 ఓటర్ లిస్టులో ఆయన పేరు MAHA ఉంటుంది అనుకుందాం మనం. MOHA ఉంది, ఇక్కడ MAHA ఉంది కాబట్టి ఆ సిస్టంలో ఏమైతే కొట్టగానే ఇది ఎగిరిపోతుంది టోటల్గా. అట్లాగే మన దగ్గర ఆడకూతుర్లకు ఎట్లా ఉంటుందంటే తండ్రి ఇంటి పేరు పెళ్ళయ్యే వరకు ఉంటుంది, సర్టిఫికేట్లో కూడా అదే ఉంటుంది. ఇంటి రానే భర్త ఇంటి పేరు రాగానే ఇంకో రకంగా ఓట్లో ఇంటి పేరు మార్చుకుంటుంది. ఇక్కడ మొదటి ఓటుకు రెండో ఓటుకు తేడా ఉంటుంది ఇంటి పేరులో, కొట్టగానే అది ఎగిరిపోతుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో, అట్లాగే చాలా సందర్భాల్లో ఇట్లా కోల్పోయినటానికి అవకాశం ఓట్లన్నింటినీ కూడా మనం ఏమంటా అంటే అనుమానాస్పద ఓట్లను పెడతా ఉంటాం. ఈరోజు దాదాపుగా 3,34,000 ఓట్లు దాదాపుగా తెలంగాణలో ఉంటే దాదాపుగా ఈ 90 లక్షల ఓట్లు అనుమానం కింద పెట్టారు. ఈ అనుమానం కింద పెట్టే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఒకప్పుడు ఓటర్లు పరిపాలకులను ఎన్నుకునేవాళ్ళు. సరైన ప్రక్రియ వచ్చినాక పరిపాలకులే ఓటర్లు ఎన్నుకునే పరిస్థితి ఈరోజు ఈ ప్రజెంట్ గవర్నమెంట్ దాన్ని తీసుకొచ్చింది.
దీన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తారు. సార్ మేము ఒక మాట అన్నారు నిజంగా చాలా సంచలనమైన మాట ఏంటంటే ఇంతకుముందు ప్రజలు నాయకులను ఎన్నుకునేది కానీ ఇప్పుడు నాయకులే ఓటర్లను ఎన్నుకుంటున్నారు ఇదేంది అందుకోసం బెంగాల్ ఏమైపోయింది, మమతా బెనర్జీ దగ్గర దగ్గర ఒక 60,000 ఓట్లను తీసేశారు. ఆమె ఓడిపోయింది 15,000 ఓట్లతోటి. 60 లక్షల 90 లక్షల ఆమె నియోజకవర్గానికి సంబంధించిన విషయం చెప్తున్నాను. ఓకే అట్లాగే మనకి కేజ్రీవాల్ ఓడిపోయిన ఓట్లకి తొలగించిన ఓట్లకి మధ్య తేడా క్లియర్ కనబడతా ఉన్నది. అలాగే స్టాలిన్ కూడా ఓడిపోయిన ఓట్లకి తొలగించిన ఓట్లకి తేడా కనబడతా ఉన్నది. కాబట్టి క్లియర్గా ముఖ్యమంత్రులనే ఓడించింది సార్ అనేది మామూలు విషయం కాదు. ముగ్గురు ముఖ్యమంత్రులు మన కళ్ళం కూడా కేజ్రీవాల్ గారు కానీ, మమతా బెనర్జీ వారు కానీ, అట్లాగే మనకు కనిపించే స్టాలిన్ కానీ ముగ్గురు ఓడిపోయినారు. అంటే వాళ్ళకు తొలగించిన ఓట్లు వాళ్ళు ఓడిపోయిన మార్జిన్ రెండింటి కౌంటర్ చేస్తే ఆ ఓట్లు తొలగించకుండా వాళ్ళు గెలిచేవాళ్ళు. అంటే సెంటర్లో కూర్చొని సిస్టమ్ ఎదురుగా కూర్చొని కొన్ని కోడ్స్ పెట్టుకొని ఆ కోడ్స్ ఆధారంగా ఓటర్లను తొలగించే ప్రక్రియ సర్లో ఉన్నది. ఓటర్లను చేర్చే ప్రక్రియ కూడా సర్లో ఉన్నది. అందుకోసం రాహుల్ గాంధీ గారు దీని మీద ఒక పవర్ పాయింట్ ప్రజెంట్ చేస్తూ ఎక్కడో దక్షిణ అమెరికాలో ఉండే ఒక సినిమా నటికి ఇక్కడ ఓటు ఉందన్న విషయాన్ని చూపెట్టాడు. ఒకే ఓటరు 6 రాష్ట్రాల్లో 12 రాష్ట్రాల్లో ఓటు ఉందన్న విషయాన్ని కూడా చూపెట్టాడు. ఎలక్షన్ కమిషన్ కనీసం దాని మీద స్పందించిన సందర్భాలు మనకు కనబట్టలేదు. మన రీసెంట్గా బెంగాల్లో అగ్ని ప్రమాదం పేరుట ఈవీఎం మిషన్లన్నీ తగలబడిపోయినాయి. మీరు చూసారు, నేను చూసాం. కాబట్టి ఇవన్నీ మనకి ఏం చేస్తున్నాయంటే ఒకప్పుడు అన్బయాస్డ్గా ప్రమాదంలో ఇప్పుడు కాన్స్పిరసీ ఉందంటారా? ఉండే అవకాశం ఉంది. నేను క్లియర్ చెప్తున్నాను కదా. ఇప్పుడు నేనే చెప్పాను, నేను ఓటర్లను ఒకసారి ఓటు కనుక సస్పెన్షన్ లిస్ట్లో వచ్చినాక అనామినేషన్లో పడిన తర్వాత నువ్వు ఓటర్గా నువ్వు ప్రూవ్ చేసుకునే ప్రయత్నాన్ని చేయడంలో ఇక నీ పాత్ర మొదలవుతుంది. ఒకప్పుడు అధికారులు, వ్యవస్థ, ఎన్నికల కమిషన్ అంతా కూడా ఓటర్లుగా లేని వాళ్ళను ఓటర్లుగా మార్చే ప్రయత్నం చేసేది. పెద్ద పెద్ద బోర్డులు పట్టేది, 18 సంవత్సరాలు నిండాయా మీరు ఓటు హక్కుని తీసుకోమని చెప్పేసి. మేమంతా నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చాం. మా దగ్గర అప్పుడు మావోయిస్ట్ పార్టీ, పీపుల్స్ వార్ పార్టీ ప్రజలారా ఓట్లను బహిష్కరించని పిలిపించేది. అప్పుడు అధికారులు ఓట్లను వేయమని పిలిపించేవాళ్ళు. ఓట్ల సంఖ్య పెంచే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు మన కళ్ళం గడినే 1 కోటి ఓట్ల దాకా తెలంగాణలో మాయమైపోతున్నాయి కదా. మీరు చూసారు కదా, మీరే లెక్కలు చూస్తారు, నష్టపోయే అవకాశం ఉంది కదా. కాబట్టి సర్ అనే ప్రక్రియలో వాళ్ళు తీసుకున్న కోడింగ్, డీకోడింగ్లు, సిస్టంలో వాళ్ళు పెట్టుకున్న ఫెసిలిటీసు, స్వీకరణ, అట్లాగే రిజెక్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఓటర్లను ఎక్కువ సంఖ్యలో తొలగించే అవకాశం ఉంది. దీంతో ప్రధానంగా వలస కార్మికులు, ట్రైబల్స్, దళితులు, అంటే ఇంటి దగ్గర ఉపాధి అవకాశాలు లేకుండా ఇక్కడికి వచ్చేవాళ్ళు, మైనారిటీస్ బతుకు తెరువు కోసం ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పోయిన వాళ్ళు, మహిళలు ప్రధానంగా వాళ్ళు సరి అయిన విషయాల పట్ల వివరణ ఇవ్వలేని సందర్భంలో ఉన్నప్పుడు, నిరక్షరాస్యులు, పేదలు, వీళ్ళు ఓట్లు కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సార్. మరికొద్ది నెలల్లో హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉండబోతున్నాయి. దాదాపు 300 కార్పొరేషన్లలో అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ ప్రధానంగా నాన్ లోకల్స్ ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ప్రధానంగా గట్టిగా చెప్పాలంటే ఆంధ్ర సంబంధించిన వాళ్ళు ఇక్కడ వలసతో ఇక్కడ సెటిలర్స్ అయితే మాత్రం కొన్ని డివిజన్లలో సత్తా చాడబోతున్నారు, అంత ప్రభావం చూపబోతున్నారు. ఇలాంటి సందర్భంలో సర్ వల్ల అధికార కాంగ్రెస్ పార్టీకి నష్టపోయే అవకాశం ఉందా? ఇక్కడ 2 విషయాలు సార్. ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ డూప్లికేట్ ఓటర్లను మేము ఎప్పుడు ప్రోత్సహించాం సార్. ఎవరు ఏ ప్రాంతంలో ఉంటే వాళ్ళే ఓట్లు వేయాలి. కానీ అదే సందర్భంలో డూప్లికేట్ ఓటర్ అనే పేరుతోటి అసలైన ఓటర్లను తొలగించే ప్రక్రియ కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. అలాగే మేము నిజానికి హైదరాబాదులో అసెంబ్లీ ఎన్నికల్లో మాకు ఒక్క సీటు కూడా రాలేదు. కానీ తర్వాత కంటోన్మెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు దీవించారు. జూబ్లీస్లో ఒక భయంకరమైన పోటీలో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ నాయకుడు అక్కడ గెలిచాడు. అంటే హైదరాబాద్లో కూడా మేము క్రమక్రమంగా మేము బలోపేతంకి వచ్చాం. తర్వాత వచ్చిన కార్పొరేట్ ఎలక్షన్స్లో కూడా ఒక కార్పొరేట్ ఎలక్షన్స్ మేము గెలిచాం, బై ఎలక్షన్స్లో. అంటే హైదరాబాద్లో మేము బలపడిపోతున్నాం. అదే నేపథ్యంలో హైదరాబాద్ అనేది జనరల్గా ఇదంతా కూడా మనకి మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి వలసలు, కొత్త వాళ్ళు వచ్చి జీవించడాలు ఇవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళ చైతన్యవంతం చేసే క్రమంలో కాంగ్రెస్ పార్టీగా మేము కృషి చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఓటర్లను, నిజాయితీగా ఉన్న ఓటర్లను లేదా నిజమైన అర్హతలతో ఉన్న ఓటర్లను తొలగించే ప్రక్రియ ఏదైతుందో అట్లాంటి ప్రక్రియలను మేము వ్యతిరేకిస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అలాగే ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు, మా పిసిసి ప్రెసిడెంట్ కూడా చెప్పారు. కాబట్టి మేమేం కోరుకుంటున్నామంటే జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన దాంట్లో బోకస్ ఓటర్లను ఏరివేయండి, డూప్లికేట్ ఓటర్లను తీసేయండి. కానీ ఆ పేరుతోటి జెన్యూన్ ఓటర్లను, పేద ప్రజలను ఓటు వేయకుండా దూరం చేసే ప్రక్రియ ఉంటే కాంగ్రెస్ పార్టీగా మేము ఖచ్చితంగా దాన్ని నిరసిస్తాం, దాన్ని వ్యతిరేకంగా ప్రకటిస్తాం. రాష్ట్రంలో సర్ ప్రారంభమైంది సార్. మరి ప్రారంభమైన సందర్భంలో ఇప్పుడు బిఎల్ఏలు ఎట్లా ఉండాలి, ఓటర్లు కూడా తమ ఓటు కాపాడుకోవడానికి ఏం చేయాలి,
నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రజలు ప్రధానంగా రాజకీయ చైతన్యాన్ని పొందాలి సార్. ఉమ్, ఒక సామెత ఉంటుంది, మనకు ప్రావెర్బ్ ఉంటుంది ఇంగ్లీష్లో, ఉమ్, అన్లెస్ ద పీపుల్ ఆర్ అవేర్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ విల్ నాట్ బి సక్సెస్ఫుల్ వన్. ఓకే. ప్రజలు చైతన్యవంతం కాకుంటే ప్రజాస్వామ్యం రక్షించబడదు. ఉమ్, ఈరోజు ప్రజలు తమ ఓట్లు తాము రక్షించుకోవాలి. ఎందుకోసం అంటే పరిపాలకులే మన ఓట్లను తీసేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి. ఉమ్, మొట్టమొదటిసారిగా మీరు 2002 ఓటర్ లిస్టులో మీ పేరుందో లేదో తెలుసుకోండి. ఉమ్, 2002 ఓటర్ లిస్టులో మీ పేరుంటే కొంత భద్రత దొరికినట్టు. 2002 తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరైనా కూడా మీ తండ్రి లేదా మీ తల్లి గారి సంబంధించిన ఎపిక్ నెంబర్ తోటి మీ డీటెయిల్స్ అందులో ఎంటర్ చేయండి. ప్రతి ఇంటికి బిఎల్ఓలు అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ గవర్నమెంట్ వాళ్ళు ఉమ్, ప్రతి ఇంటికి వస్తారు. వచ్చి ఆ ఇంట్లో 2002 ఓట్ల ఆధారంగా మీకు పత్రాలు ఇస్తారు. 2002లో ఓటర్ లిస్టులో మీ పేరుంటే మీ పేరు ప్రింట్ అయ్యి ఆ ఫామ్ మీ ఇంటికి వస్తుంది. ఉమ్, 2002 ఓటర్ లిస్టులో మీ పేరు లేకుంటే ఎంటీ ఫామ్స్ మీ దగ్గరకు వస్తాయి. ఉమ్, ఆల్రెడీ మీ పేరు మీద ఏ ఫామ్ అయితే మీ ఇంటికి వస్తుందో ఆ ఫామ్లో మిగతా వివరాలు టిక్ చేయండి, అవసరం దగ్గర రాయండి, రాసి భద్రపరచండి. ఉమ్, అట్లాగే 2002 ఓటర్ లిస్టులో లేకుండా దాని తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు 2002 ముందు మీ నాన్నదో మీ అమ్మగారిదో లేదా ఇంకా మీ ఇంట్లో ఇంకెవరిదన్నా మీ రక్త సంబంధికులకు సంబంధించిన ఓటు ఉంటే ఆ ఎపిక్ నెంబరు వాళ్ళతో రిలేషన్స్ని ఇచ్చి ఫామ్స్ దగ్గర పెట్టండి. ఈ నింపిన ఫామ్లని 100% మళ్ళీ బిఎల్ఓలకు మీరు అప్పగించాలి. ఉమ్, ఆ అప్పగిస్తున్నప్పుడు వాటన్నింటి ఫోటో తీసుకొని పెట్టుకోండి, జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి. ఉమ్. వాళ్ళకి అప్పగించిన విషయాన్ని కూడా మీరు ఒక ఫోటో తీసుకొని కెమెరాలో బంధించుకున్నా తప్పేం లేదు. అక్నాలెడ్జ్‌మెంట్ అంటే ఏమి అంటే ఇయ్యరా? వాళ్ళు ఇస్తారు, అయినా కూడా నేను ఫిజికల్ ఎవిడెన్స్ కోసం చెప్తున్నాను. ఉమ్, ఈ ఫామ్స్ తీసుకునడం ప్రధాన బాధ్యత. ఉమ్, ఫామ్స్ రాకుంటే మీ ఇంటికి వెంటనే స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీ ఫామ్స్ ఎందుకు రాలేదు ఎంక్వైరీ చేయండి. ఉమ్, ఆ కోణంలోనే మీకు ఇచ్చిన ఫామ్స్ మళ్ళీ తిరిగి ఇచ్చే క్రమంలో జాగ్రత్త వహించండి. ఉమ్, మీరు ఫామ్స్ తీసుకొని ఫామ్స్ తిరిగి ఇవ్వకుంటే మీ ఓటు నమోదు కాదు, క్లియర్గా గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1. ఓకే. నెంబర్ 2, 2002 తర్వాత ఓటర్ నమోదు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి నా విజ్ఞప్తి ఏంటంటే ఆల్రెడీ 2002లో ఎవరైతే ఓటర్ లిస్టులో ఉన్నారో వాళ్ళ లింకుని మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఒకవేళ అనాథలు అయితే ఉమ్, మీ అనాథకు సంబంధించిన సర్టిఫికేట్ తోటి మీరు ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మొత్తం 3 రకాల ఫామ్స్ ఉంటాయండి. ఉమ్, సర్లో 3 ఫామ్స్ కీలకమైన పాత్రను పోషిస్తాయి. ఫామ్ 6 అంటే అర్థం ఏంటంటే కొత్తగా ఓటర్ను నమోదు చేసుకునే వారికి సంబంధించిన వివరణ పత్రం 1 పేజీ ఉంటుంది. ఉమ్, కొత్తగా ఓటును అంటే వాళ్ళు ఏం చేయాలి, ఆ కొత్తగా ఓటు నమోదు చేసుకునే వాళ్ళు వాళ్ళ తల్లి గారి లేదా నాన్నగారి వాళ్ళ ఫాదర్ ఆర్ మదర్కి సంబంధించిన డీటెయిల్స్ తోటి ఎపిక్ నెంబర్తో స్టార్ట్ కావాలి. ఓకే. 6A అంటే విదేశాల్లో ఉండేవాళ్ళు ఫామ్ను ఆన్లైన్లో నింపి పంపచ్చు లేదా వాళ్ళ వైపు నుంచి ఇక్కడ ఎవరైనా నింపి సంతకం పెట్టచ్చు. ఫామ్ 6. ఫామ్ 7 అంటే డిలీషన్. అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఏ అంటే ఆబ్సెంట్ ఉన్నవాళ్ళు కానీ షిఫ్టింగ్ ఉన్న వాళ్ళు కానీ లేదా మనకు డెత్ అయిన వాళ్ళు కానీ దీనికి సంబంధించిన దాంట్లో 7 ఫామ్ ఎవరికి వర్తిస్తుంది అంటే ఓన్లీ డిలీషన్కి మాత్రమే వర్తిస్తుంది. ఓకే. డెత్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు తీసేయండి 7th ద్వారా. 7th అంటే తీసేసేది. 8 ఫామ్ ఏదైతుందో అది మార్పులకు చేర్పులకు, మీ పేరులో మార్పున్నా మీ అడ్రస్లో మార్పున్నా మీరు ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పోయినా కూడా ఫామ్ 8 ఉపయోగపడుతుంది. 6 ఈజ్ ఫర్ న్యూ ఓట్, కొత్త ఓటు. 7 ఈజ్ ఫర్ డిలీట్, ఓటు తొలగించుకోవడం కోసం. 8 ఈజ్ ఫర్ మనకి మార్పులు చేంజెస్ కోసం. ఈ 3 ఫామ్ల మీద అవగాహన ఉండాలి. ఈ 3 ఫామ్ల అవగాహన ఉండి బిఎల్ఓతో కనుక మీకు నిత్య సంబంధం ఉంటే మీ ఓటు ప్రొటెక్ట్ అవుతుంది. బిఎల్ఏ అంటే బూత్ లెవెల్ ఏజెంట్స్. అన్ని రాజకీయ పార్టీలు బిఎల్ఏలను పెట్టుకునే స్వేచ్ఛను ఎన్నికల సంఘం ఇచ్చింది. ఓకే. కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది, బీజేపీకి ఉంటుంది, బీఆర్ఎస్కి ఉంటుంది, గుర్తు మీద రాజకీయ పార్టీకి ఉంటారు. ఈ ప్రక్రియ సవ్యంగా సాగే క్రమంలో బిఎల్ఓలకు ఆఫీసర్లకి ప్రజలకు మధ్య అనుసంధానకర్తలుగా వీరు ఉంటారు. ఒకవేళ మీకు ఏమైనా అనుమానాలు ఉంటే బిఎల్ఏ అంటే బూత్ లెవెల్ ఏజెంట్స్, రాజకీయ పార్టీ ఏజెంట్స్ కార్యకర్తల ద్వారా మీ హక్కుల్ని మీరు పొందే అవకాశం కోసం వాళ్ళ సహకారాలు తీసుకోండి. తెలంగాణపై ఎస్ఐఆర్ ప్రభావం ఎలా ఉంటుంది? ఎన్ని ఓట్ల వరకు కూడా ప్రభావం ఉండే అవకాశం ఉంది? నిజానికి ఓటు చైతన్యంలో తెలంగాణ అగ్రగామి సార్. ఉమ్, గతంలో ఇక్కడ చాలా మిలిటెంట్ సంస్థలు ఓట్లను బహిష్కరించమన్నా ప్రజలు ఓట్లను వేయడంలో చైతన్యాన్ని కాపాడుకున్నారు. ఉమ్, సర్ పేరు మీద ఓటర్లను తొలగించే కుట్రను తెలంగాణ ప్రజలు చైతన్యంతో ఓడిస్తారని మేము ఆశిస్తున్నాం. కాబట్టి ఎవరి ఓటును వాళ్ళు రక్షించుకునే
బాధ్యతను మొట్టమొదటిసారిగా ప్రజలు స్వీకరించాలి. Hmm. నెంబర్ 1. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, Hmm. గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, గౌరవ పీసీసీ ప్రెసిడెంట్ గారి నేతృత్వంలో ఎవరి ఓటు, అర్హులైన ఎవరి ఓటు తొలగించకుండా కూడా మేము రాజకీయ పార్టీగా, ప్రజాప్రభుత్వంగా మేము ప్రజలకు బాసటగా నిలుస్తాం. ఓటు అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆక్సిజన్ లాంటిది. ఆ ఆక్సిజన్ రక్షించుకుంటేనే మనిషి ప్రాణం ఉంటుంది. ఓటు రక్షించుకుంటేనే ప్రజాస్వామ్యం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా మనం సర్ ప్రక్రియలో ఎన్ని లోపాలున్నా మన ఓటు హక్కును కాపాడుకునే క్రమంలో అంతే చైతన్యంతో మనం వ్యవహరించాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది చాలా ముఖ్యమైనది, ఆయుధం లాంటిదని. కానీ సర్ ప్రక్రియ నేపథ్యంలో మాత్రం ఓటును రక్షించుకోవడం ప్రతి ఓటర్పై ఉన్న బాధ్యత. ఒకవైపు బిఎల్ఓలు ఉంటారు, బిఎల్ఏలు ఉంటారు, తప్పకుండా అన్ని రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు కూడా ఓటు కాపాడుకునే బాధ్యత ముందుగా వ్యక్తి నుండి మొదలు కావాల్సిందే. ఎందుకంటే సర్లో ప్లస్లు ఉన్నాయా, మైనస్లు అంతకన్నా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఎవరి ఓటు వాళ్ళు వేస్తే మాత్రం ప్రజాస్వామ్యం విజయవంతంగా కొనసాగుతుంది. లేకపోతే మాత్రం తప్పకుండా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓటు హక్కును కాపాడుకోవడం కోసం ప్రజలందరూ కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని కూడా రియాజ్ సార్ గారు చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.